నమస్కారం. ఉస్మానియా యూనివర్సిటీ లా క్లాస్ రూమ్కి స్వాగతం. ఈరోజు మనం సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ 1930లోని యూనిట్ 4ని డీకోడ్ చేయబోతున్నాం. మీరు లా స్టూడెంట్ అయినా రీసెర్చర్ అయినా సరే ఈ కాన్సెప్ట్స్ మీకు పక్కాగా అర్థం కావాలి. వాణిజ్య ప్రపంచంలో లావాదేవీలు ఎలా వర్కౌట్ అవుతాయో, ముఖ్యంగా వస్తువుల అమ్మకం మరియు కొనుగోలుకి సంబంధించిన లీగల్ మెకానిక్స్ ఏంటో ఈ ఎక్స్ప్లెయినర్లో క్రిస్ప్గా చూసేద్దాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. అసలు ప్రాపర్టీ బదిలీ అనగానే మనకు వెంటనే గుర్తుకు రావాల్సిన ఒక ఫేమస్ లాటిన్ మ్యాగ్జిమ్ ఉంది. అదే నెమో డాట్ క్వాడ్ నాన్ హ్యాబిట్. వినడానికి కొంచెం కాంప్లెక్స్గా అనిపించినా దీని మీనింగ్ చాలా సింపుల్. మీకు లేని హక్కును మీరు వేరొకరికి ఇవ్వలేరు అని. అంటే ఒక వస్తువు మీద మీకు ఓనర్షిప్ లేనప్పుడు దాన్ని ఇంకొకరికి అమ్మే హక్కు కూడా మీకు అస్సలుండదు. ఈ ఒక్క బేసిక్ రూల్ చుట్టూనే మన మొత్తం లీగల్ జర్నీ తిరుగుతుంది. ఇది వాణిజ్య ప్రపంచంలో నిజమైన ఓనర్లని ప్రొటెక్ట్ చేసే ఒక పెద్ద షీల్డ్ లాంటిదనమాట. సో ఈ సెషన్లో మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఇవే. ముందుగా ఆస్తి మరియు స్వాధీనం మధ్య తేడా ఏంటో చూస్తాం. ఆ తర్వాత నేమో డాట్ రూల్, డెలివరీ విధానాలు, అన్పేడ్ సెల్లర్ రైట్స్, ఇంకా ఫైనల్గా ఒప్పంద ఉల్లంఘన జరిగితే ఎలాంటి రెమెడీస్ ఉంటాయో బ్రీఫ్గా చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టాపిక్ ప్రాపర్టీ మరియు పొజెషన్, అంటే యాజమాన్యం ఇంకా భౌతిక స్వాధీనం మధ్య ఉన్న లీగల్ డిఫరెన్స్. చాలామంది ఈ రెండింటినీ ఒకటే అనుకుంటారు, కానీ లా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి టోటలీ డిఫరెంట్. సెక్షన్ 26 ఏం చెప్తోందంటే, ఎప్పుడైనా సరే రిస్క్ అనేది ఎప్పుడూ ప్రాపర్టీనే ఫాలో అవుతుంది. అంటే వస్తువులు ఎవరి చేతిలో ఉన్నాయనేది కాదిక్కడ పాయింట్. యాజమాన్య హక్కు ఎవరి దగ్గర ఉంటే నష్టం జరిగినా వాళ్లే భరించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ వస్తువు నా దగ్గర ఉండి డ్యామేజ్ అయినా సరే లీగల్గా మీరే ఓనర్ కాబట్టి ఆ రిస్క్ మీదే అవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 1947 నాటి నాన్కౌన్ వర్సెస్ ముస్రై షుగర్ కో కేస్. ఈ ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్లో కోర్టు ఒక విషయాన్ని చాలా క్లియర్ చేసింది. ఏంటంటే, ఒక కొనుగోలుదారు కొనాలనుకుంటున్న నిర్దిష్ట వస్తువులను ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి, అంటే అసర్టైన్ చేసి, వాళ్లకోసం సెపరేట్గా కేటాయించే వరకు, అంటే అప్రోప్రియేట్ చేసే వరకు ఓనర్షిప్ అనేది అస్సలు ట్రాన్స్ఫర్ అవ్వదు. దాట్స్ ద లా. ఇక మన సెకండ్ టాపిక్లోకి వద్దాం. అసలు చట్టపరమైన టైటిల్ని వేరొకరికి బదిలీ చేసే అధికారం ఎవరికుంటుందనేది ఇక్కడ చూద్దాం. అదే ద నెమో డాట్ రూల్. ఇందాక మనం ప్రారంభంలో చెప్పుకున్న లాటిన్ మ్యాగ్జిమ్నే ఈ సెక్షన్ 27 లీగల్గా కన్ఫర్మ్ చేస్తుంది. ఒకవేళ అమ్మేవాడికి ఆ వస్తువు మీద సరైన టైటిల్ అంటే హక్కు లేకపోతే దాన్ని కొన్నవాడి కూడా ఎలాంటి లీగల్ రైట్స్ రావు. ఆ డిఫెక్ట్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎవరైనా మీ ప్రాపర్టీని కొట్టేసి ఇంకొకరికి అమ్మేస్తే కొన్నవాడు నేను డబ్బులిచ్చి కొన్నాను కదా అని క్లెయిమ్ చేయలేడు. ఒరిజినల్ ఓనర్కి మాత్రమే చట్టం సపోర్ట్ చేస్తుంది. దీనికి ఇంకో ఇంట్రెస్టింగ్ కేసు చెప్తాను వినండి. బటర్వర్త్ వర్సెస్ కింగ్స్వే మోటార్స్. ఇందులో ఒకతను కార్ని హైర్ పర్చేస్ కింద తీసుకుని దానికి అతనే పూర్తి ఓనర్ అనుకుని ఇంకొకరికి అమ్మేశాడు. కానీ లా ఒప్పుకుంటుందా? నోవే. అసలు నీకే ఓనర్షిప్ లేనప్పుడు నువ్వెలా అమ్ముతావు అని కోర్టు ప్రశ్నించి ఆ సేల్ చెల్లదని తేల్చేసింది. అంతేకాదు, కొన్న వ్యక్తికి తాను కట్టిన డబ్బు మొత్తం వాపస్ పొందే హక్కు ఉంటుందని రూలింగ్ ఇచ్చింది. అయితే చట్టం ఎప్పుడూ ప్రాక్టికాలిటీని మర్చిపోదు కదా. వాణిజ్య లావాదేవీలు స్మూత్గా జరగాలి, అలానే నమ్మికొన్న అమాయకులకు అన్యాయం జరగకూడదు. అందుకే ఈ నెమో డాట్ రూల్కి కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఇచ్చారు. అంటే మర్కెంటైల్ ఏజెంట్స్ అమ్మినా లేదా కో ఓనర్స్ అమ్మినా, ఎస్టోపెల్ లాంటి కండిషన్స్లోనూ అమ్మేవాడికి పూర్తి హక్కు లేకపోయినా కొన్నవాడికి మాత్రం పక్కా టైటిల్ వస్తుంది. ఈ లాజిక్ మార్కెట్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా అవసరం. ఇక మూడవ విభాగం యాజమాన్య హక్కు క్లియర్ అయ్యాక ఆ వస్తువుల డెలివరీ అనేది లీగల్గా ఎలా జరుగుతోందో దాని మెకానిక్స్ ఏంటో చూద్దాం. సెక్షన్ 2 సబ్ సెక్షన్ 2 ప్రకారం డెలివరీ అంటే ఒకరి దగ్గరున్న వస్తువుల పొజెషన్ని ఇంకొకరికి స్వచ్ఛందంగా, అంటే వాలంటరీగా బదిలీ చేయడం. ఇక్కడ వాలంటరీ అనే పదం చాలా పవర్ఫుల్ అండి. ఎవరైనా మిమ్మల్ని బెదిరించి వస్తువు లాక్కుంటేనో మోసం చేసి తీసుకెళ్తేనో అది డెలివరీ అవ్వదు. దానికి చట్టం దృష్టిలో అసలు వాల్యూ లేదు. మరి ప్రాపర్ డెలివరీకి రూల్స్ ఏంటి? యాక్ట్లో ఒక క్లియర్ చెక్లిస్ట్ ఉందండి. ఫస్ట్, కొనుగోలుదారే డెలివరీ కావాలని అడగాలి. రెండోది, ఎక్కడ ఇవ్వాలనేది ముందే అగ్రిమెంట్ చేసుకోకపోతే సేల్ జరిగే టైంలో ఆ వస్తువులు ఎక్కడుంటే అక్కడే డెలివరీ చేయాలి. అలాగే డెలివరీ అనేది రీజనబుల్ టైంలో జరగాలి.
ఇక ఆ వస్తువుల్ని డెలివరీకి రెడీ చేసే ఖర్చులన్నీ జనరల్గా సెల్లర్దే బాధ్యత. మన డిస్కషన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దాం. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్, డెలివరీ అయ్యాక ఫైనాన్షియల్గా కాంట్రాక్ట్ బ్రేక్ అయితే ఏం జరుగుతుంది? ఇక్కడే మనం అన్పెయిడ్ సెల్లర్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మనకొచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు లా ప్రకారం అన్పెయిడ్ సెల్లర్ అంటే ఎవరు? ఈ హోదా రావడం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ఒకసారి సెల్లర్ ఈ హోదాలోకి వెళితే చట్టం అతనికి చాలా పవర్ఫుల్ రైట్స్ ఇస్తుంది. మరి ఆ అర్హత ఎవరికి ఉంటుంది? దీనికి సెక్షన్ 45 ఆన్సర్ ఇస్తుంది. వస్తువులు అమ్మేశాక దానికి రావాల్సిన పూర్తి డబ్బులు రాకపోయినా, లేదా కొన్నవాడు ఒక చెక్ ఇచ్చి ఆ చెక్ కాస్త బౌన్స్ అయినా, అప్పుడు ఆ విక్రేత ఆటోమేటిక్గా అన్పెయిడ్ సెల్లర్ అయిపోతాడు. అంటే వాళ్ళు కంప్లీట్గా ఇగ్నోర్ చేసినా, లేదా పేమెంట్ ప్రాసెస్ ఫెయిల్ అయినా సరే ఈ హోదా వచ్చేస్తుందన్నమాట. మరి ఈ అన్పెయిడ్ సెల్లర్కి తన డబ్బు రికవర్ చేసుకోవడానికి ఎలాంటి రైట్స్ ఉంటాయి? చట్టం ఇక్కడ 3 పవర్ఫుల్ స్టెప్స్ ఇస్తుంది. ఫస్ట్, తన దగ్గరున్న వస్తువులని ఇవ్వకుండా ఆపేయొచ్చు. దీన్నే రైట్ ఆఫ్ లైన్ అంటాం. ఒకవేళ కొన్నవాడు ఇన్సాల్వెంట్ అయితే, వస్తువులు డెలివరీ కోసం ట్రాన్సిట్లో ఉన్నప్పుడు మధ్యలోనే వాటిని వెనక్కి రప్పించొచ్చు. ఇక ఫైనల్గా ఆ వస్తువులను వేరొకరికి అమ్మేసుకుని, అంటే రీసేల్ చేసి, తన నష్టాన్ని కవర్ చేసుకోవచ్చు. ఇక మన ఎక్స్ప్లెయినర్లో ఆఖరి అంకం, ఒకవేళ కాంట్రాక్ట్ బ్రేక్ అయితే, అంటే బ్రీచ్ జరిగితే ఇరు వర్గాలకు కోర్టు ద్వారా ఎలాంటి రెమెడీస్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ రెమెడీస్ ఆప్షన్స్ని ఒకసారి గమనిస్తే మీకొక క్లారిటీ వస్తుంది. ఇది 2-వే స్ట్రీట్ అండి. సెల్లర్ సైడ్ చూస్తే తనకి రావాల్సిన డబ్బుల కోసం లేదా జరిగిన డ్యామేజ్ కోసం, కొన్నిసార్లు వడ్డీ కోసం కూడా దావా వేయొచ్చు. అదే బయర్ సైడ్ చూస్తే వస్తువులు డెలివరీ చేయనందుకు దావా వేయొచ్చు, లేదా అవి వెరీ స్పెసిఫిక్ గూడ్స్ అయితే ఖచ్చితంగా అవే వస్తువులు డెలివరీ చేసేలా, అంటే స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కోసం కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకురావచ్చు. ఇద్దరికీ చట్టపరమైన ఆయుధాలున్నాయి. కానీ ఇక్కడ మనం ఎప్పటికీ మర్చిపోకూడని ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డ్యూటీ ఆఫ్ మిటిగేషన్. అంటే అవతలి వాళ్ళు కాంట్రాక్ట్ బ్రేక్ చేశారు కదా అని మనకొచ్చే నష్టం రోజురోజుకు పెరిగిపోతున్నా చూస్తూ సైలెంట్గా కూర్చోకూడదు. ఆ నష్టాన్ని తగ్గించుకోవడానికి మన వంతుగా ఖచ్చితంగా సహేతుకమైన ప్రయత్నాలు చెయ్యాలి. కోర్టు ముందు ఇది చాలా ముఖ్యం. సో ఫైనల్గా ఈ సెషన్ని ఎండ్ చేసే ముందు ఒక చిన్న థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్తో ముగిస్తాను. ఇందాక మనం నెమో డాట్ రూల్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఒకవేళ ఒక దొంగ దొంగిలించిన ఒక ఖరీదైన గడియారాన్ని ఒక అమాయకుడికి అమ్మేశాడు అనుకుందాం. తర్వాత అసలు ఓనర్ దాన్ని చూశాడు. ఇప్పుడు చెప్పండి, ఆ గడియారం మీద లీగల్ టైటిల్ ఎవరికుంటుంది? అసలు ఓనర్కా, లేక తెలియక డబ్బులు పెట్టుకున్న అమాయకుడికా? చట్టం ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? ఈ ప్రశ్న గురించి ఒకసారి లోతుగా ఆలోచించండి. ఐ హోప్ ఈ వివరణాత్మక సెషన్ ద్వారా మీకు సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ యూనిట్ 4 పైన చాలా మంచి అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.